దిగాల్సింది దిగిపోయింది. ఇప్పుడు ఇది ఇవాళ రోజు ఆ రోజున అబద్ధాలే చెప్పారు. మనమే ఆధారాలతో సహా ఎన్నోసార్లు మాట్లాడాం. మనం మాట్లాడినంత కూడా వాళ్ళు మాట్లాడారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం విషయంలో కొంచెం ఏమన్నా వెనకబడతారేమో జగన్ గారు, లేదంటే సెల్ఫ్ డిఫెన్స్ అవసరం లేదనుకుంటారేమో. అది నేను చెప్పాను కదా, వైఫై లాగా అధికారం అనే అహం చుట్టుతోటి ఆడేదో మాట్లాడితే ఏమవుద్ది, ఇడేదో మాట్లాడితే ఇదేమవుతుంది, దానికి మనం ఎందుకు సమాధానం చెప్పాలి? అది కింద వాళ్ళు చెప్తే సరిపోతుంది, చెప్పొద్దంట్లా. అదే చెప్పాలి, అది బాధ్యత. అవును, కానీ అది చిన్నది. రెండవది ఏంటంటే ఇంకొకటి, ఇతను మీడియా బాధితుడు జగన్మోహన్. ఎందుకని వీళ్ళు వివరణ ఇచ్చారు. ప్రెస్ నోట్ పాపం నేను అప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని కదా, ప్రతిరోజు ఆ అంశం వీళ్ళు ఆరోపించగానే దాని మీద సంబంధిత అధికార యంత్రాంగంతో స్పష్టమైన వివరణ ఇచ్చేవాళ్ళు. మనం ఆరోపణ వీడియో చేసేవాడిని, నేను సమాధానాన్ని వీడియో చేసేవాడు. కానీ ఆ సమాధానం ఆ ప్రెస్ నోటుని ఈ పత్రికలు క్యారీ చేసే కావు, ఈ టీవీలు వార్త వేసేవి కావు, లేదా దాన్ని ఇంకో 4 తిడతా రాసేవాళ్ళు, దాన్ని వక్రీకరిస్తా రాసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పట్టి పీడిస్తున్నది మీడియా పిశాచం. ఈ మీడియా పిశాచం బారిన పడ్డటువంటి బాధితుడు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియా పిశాచం సృష్టించింది ఎంతసేపు భయం సృష్టించేసింది, వణుకు సృష్టించేసింది. కాపాడాల్సిన రక్షకుడుగా లేదంటే మాంత్రికుడుగా ఉండాల్సిన వ్యక్తి